వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు గ్రీన్ చికెన్ చేయబోతున్నాము నా స్టైల్లో. మీకు గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, 4 ఉల్లిగడ్డలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 10 పచ్చిమిరపకాయలు, 4 స్పూన్ల ఆయిల్, 10 grams నెయ్యి, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి, 150 grams డ్రై ఫ్రూట్స్, అందులో కాజు, బాదాం, పిస్తా, తర్బూజా సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అన్నం గరం మసాలా పౌడర్. ముందుగా మిక్సీ జాడీలో గరం మసాలా, డ్రై ఫ్రూట్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, ధనియాలు జీలకర్ర కలిపి పెట్టుకున్న పొడి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మంచిగా ముక్కలకు పట్టుకునేటట్టు. ఫ్రెండ్స్, ఒక 15 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్కి ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, గరం మసాలా, ఇప్పుడు బాగా ఆనియన్స్ వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 10-15 minutes వరకు బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయినవి లేదో చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి, గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం, మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 minutes మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చికెన్ బాగా వేగే వరకు. ఫ్రెండ్స్, చికెన్ ఉడికిందా లేదా చూసుకుందాం. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకుందాము. కొబ్బరి పొడి వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసినాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 minutes మూత పెట్టి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రీన్ చికెన్ రెడీ అయిందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేగింది, పైనకి తేలింది. గ్రీన్ చికెన్ ఈజ్ రెడీ. ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ ఈజ్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.